బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2025లో బీజేపీ జేడీయూలతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 200కు పైగా సీట్స్లో గెలిచి అధికారాన్ని చేపట్టబోతోంది. ఇప్పుడు జరిగిన బీహార్ ఎలక్షన్స్లో బీజేపీ విజయం సాధిస్తే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి చెమటలు ఎందుకు పడుతున్నాయో చూద్దాం. సో బీహార్ ఎలక్షన్స్ను 5 కీ పాయింట్స్లో పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో మొదటి హైలైట్ బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఎన్డీఏ కూటమిలో బిగ్ బ్రదర్గా ఉండే నితీష్ కుమార్ యాదవ్ పార్టీ జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్స్ వచ్చాయి. బీహార్లో ఇండివిజువల్గా బీజేపీ అతి పెద్ద పార్టీగా మారింది. ఎలక్షన్స్ ముందు వరకు కాంగ్రెస్తో కలిసి మహాగఠబంధన్ కూటమిని లీడ్ చేస్తున్న ఆర్జేడీ పార్టీ తేజస్వి యాదవ్ గట్టి పోటీ ఇస్తారు అని చెప్పినా అది నిజం కాలేదు. బీజేపీ కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ 200కు పైగా సీట్స్ ఎన్డీఏ గెలిచింది. 2020లో బీజేపీ కూటమి కేవలం 122 చోట్ల మాత్రమే గెలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ కూటమి మహాగఠబంధన్ కేవలం 35 సీట్స్లో గెలిచింది. 2020లో ఇదే కూటమి 114 చోట్ల విజయం సాధించి మంచి పోటీ ఇచ్చింది. కానీ ఈసారి ఎన్డీఏ కూటమి పూర్తిగా బీహార్ను స్వీప్ చేసింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ పార్టీ గోల్డెన్ డక్ అయ్యింది. ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా గెలవలేదు. ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ దూకుడు చూసి ఎన్డీఏ కూటమి ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్ కూటమికి సహాయపడతాడేమో అని అనుకున్నారు. కానీ రిజల్ట్స్లో ప్రశాంత్ కిషోర్ వల్ల బీజేపీ కూటమికి జరిగిన నష్టం ఏమీ లేదు. Come down to earth, Prashant Kishore. You contested 238 out of 243 and you got a gigantic duck. You got a gigantic duck. So Prashant, stop doing those silly, ridiculous interviews where you're asked stupid questions by your favorite Lutyens media journalists. అన్నిటికంటే విచిత్రంగా రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ లీడ్ చేస్తున్న ఎల్జేపీ పార్టీ 19 చోట్ల విజయం సాధించింది. ఇదే పార్టీ 2020లో కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 101 సీట్స్లో పోటీ చేస్తే 85 చోట్ల విజయం సాధించారు. బీజేపీ కూడా 101 సీట్స్లో పోటీ చేసి 89 చోట్ల విజయం సాధించింది. ఇక బీహార్ ఎలక్షన్స్లో రెండవ హైలైట్ కాంగ్రెస్ విషయానికి వస్తే రాహుల్ గాంధీ మరోసారి తన సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాడు. ఎన్నడూ లేని ఒక కొత్త స్ట్రాటజీని కూడా ఈ బీహార్ ఎన్నికల్లో ఉపయోగించారు. అదేంటో కూడా చూద్దాం. 2020 బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు గెలిచింది. ఇప్పుడు 2025లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 61 చోట్ల పోటీ చేస్తే 6 చోట్ల విజయం సాధించింది. ఓవైసీ పార్టీ అయిన ఏఐఎంఐఎం పార్టీ 6 చోట్ల విజయం సాధిస్తే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కేవలం 6 చోట్ల విజయం సాధించడం రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా చేస్తోంది. కాంగ్రెస్ గత కొంతకాలంగా ముస్లిమ్స్ ఓట్ల కోసం పోరాడుతోంది. ఇండియాలో ఒక బలమైన శక్తిగా ఓటు బ్యాంకుగా ఎదుగుతున్న ముస్లిమ్స్ కోసం తెగ ఆరాటపడుతోంది. కానీ విచిత్రంగా బీహార్లో కాంగ్రెస్కు ముస్లిం ఓట్లు కూడా వేయలేదు. రాహుల్ గాంధీకి జననాయక్ అనే టైటిల్ ఇచ్చారు. ఎవరిచ్చారని అడగండి. గాంధీకి మహాత్మా అనే టైటిల్ ఎవరిచ్చారో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ ఎలక్షన్స్ తర్వాత రాహుల్ తన జననాయక్ అనే టైటిల్ను జస్టిఫికేషన్ చేశారా లేదా అనేది వాళ్ళ అమ్మగారు ఆయనకు చెప్పాలి. Rahul Gandhi very much projected himself as Bihar's big savior on wheels. Jananayak. నిజానికి 2020లో దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయిన కాంగ్రెస్ కూటమికి అధికారం సాధించటానికి ఈ ఎలక్షన్స్ మంచి అవకాశం అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీని నమ్మి కాంగ్రెస్ మాత్రమే మునిగిపోలేదు, ఆర్జేడీ పార్టీ కూడా మునిగిపోయింది. బీహార్లో ఓట్ అధికారి యాత్ర, ఓట్ చోరీ అంటూ చాలా దూకుడుగా కనిపించిన రాహుల్ సడన్గా ఎన్నికల ప్రచారంలోనే కాదు అసలు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాహుల్కి ఇది సాధారణమే అయినా అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీకి మాత్రం ఇది శాపంగా మారింది. ఎన్నికల్లో రాహుల్ చరిష్మాను నమ్ముకున్న ఆర్జేడీ రాహుల్ కనిపించకుండా పోయేసరికి డీలా పడింది. ఇది కాంగ్రెస్ కూటమిలో బాగా కనిపించింది. చివర్లో వచ్చి హడావిడి చేసినా పెద్ద ఫలితం కనిపించలేదు. So finally Rahul Gandhi is going back to Bihar. That's right. Nearly 2 months after he was last seen in the poll-bound state, the Congress's self-styled Jananayak will stand shoulder to shoulder once again with Tejasvi Yadav. He spent nearly 60 days choosing everything since except Bihar. ఇదే సమయంలో హోంమంత్రి అమిత్ షా బీహార్లో మీటింగ్స్, ర్యాలీలంటూ అన్నీ కలిపి దాదాపు 46 చోట్ల పాల్గొన్నారు.
ఇక్కడే క్లియర్గా తెలుస్తోంది ఈ ఎలక్షన్స్ను ఎవరు ఎంత సీరియస్గా తీసుకున్నారో. రాహుల్ తన పార్టీతో పాటు తన కూటమిని కూడా ముంచేశాడు. సో యాజ్ యూజువల్ ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత ఈవీఎం, ఓట్ చోరీ, డబ్బుల పంపిణీ ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇక ఈ ఎన్నికల్లో మూడవ హైలైట్ హిందూ వర్సెస్ ముస్లిం. బీహార్లో హిందూ వర్సెస్ ముస్లిం కంటే కూడా హిందూ వర్సెస్ హిందూ అనటం మంచిదేమో. ఎందుకంటే బీహార్లో కుల రాజకీయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి నితీష్ కుమార్ అండ్ బీజేపీ చాలా జాగ్రత్తగా సీట్లను కేటాయించింది. బీజేపీ కూటమి ఇంత పెద్ద విజయం సాధించడానికి ఇది ఒక కారణమైతే, మరో కారణం బీజేపీ హిందూ ఓట్లను ఒక చోటుకు చేర్చి అది తమ ఓట్ బ్యాంకుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఆశ్చర్యకరంగా కొన్ని ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచింది. ఇది బీజేపీని కూడా సర్ప్రైజ్ చేసింది. ముస్లిం పాపులేషన్ 44%కు పైగా ఉండే కతిహార్ డిస్టిక్లో బీజేపీ కూటమి మొత్తం 7 స్థానాల్లో గెలిచింది. ఇలా హిందూ ఓట్లతో పాటు ఈసారి కాంగ్రెస్ కూటమి అనుభవం లేని వ్యూహం వల్ల ముస్లిం ఓట్లు కూడా పెద్ద స్థాయిలో బీజేపీ కూటమికి వచ్చాయి. ఇక 4వ హైలైట్గా ఎన్డీఏ గెలవటానికి కారణాలు చూద్దాం. రాహుల్ గాంధీ లేదా వారి సపోర్ట్ మీడియా చెప్పే కారణాలు ప్రతి ఎలక్షన్స్లో ఓడిన పార్టీ చెప్పేవే. సో ఇవి కాకుండా మిగిలిన ముఖ్య కారణాల్లో మొదటిది నితీష్ కుమార్ యాదవ్. గత 5 సార్లు నితీష్ కుమార్ బీహార్లో ఓడిపోలేదు. గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇచ్చినా చివరి నిమిషంలో విజయం మాత్రం నితీష్ కుమార్నే వరించింది. కుల సమీకరణాలు, ఎవరికి ఎక్కడ సీట్ కేటాయించాలి, ఎలాంటి స్కీమ్స్ పెట్టాలి, ఇలాంటి వాటిలో నితీష్ కుమార్ యాదవ్కు తిరుగులేదు. ఇక రెండవ కారణం కాంగ్రెస్ ఆర్జేడీ జంగల్ రాజ్. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జరిగిన అవినీతిని ఈ ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు బీజేపీ కూటమి. ఆర్జేడీ పార్టీ బీహార్లో ఫేమస్ అండ్ లోకల్ పార్టీ. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఈ పార్టీని ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనలో బీహార్లో జరిగిన అభివృద్ధి, దాడులు, గన్ కల్చర్, అవినీతి ఇలా అన్నిటినీ సమర్థంగా ఎత్తి చూపించారు. ఇక ఎన్డీఏ కూటమి గెలవటానికి మరో కారణం మహిళలు. గత 10 సంవత్సరాలలో స్త్రీల కోసం చాలా పథకాలను తీసుకొచ్చారు. గ్యాస్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్స్, పొదుపు సంఘాలు ఇలా చాలా వాటిలో మహిళలకు మెరుగైన అవకాశాలు ఇచ్చారు. అలాగే 10,000 రూపాయల స్కీమ్. నితీష్ కుమార్ గవర్నమెంటు ఎలక్షన్స్కు ముందు ఇంప్లిమెంట్ చేసిన 10,000 రూపాయల స్కీమ్ ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా అనుకోవచ్చు. ప్రతి మహిళకు వ్యాపారం కోసం డైరెక్ట్గా 10,000 రూపాయలు ఇచ్చారు. ఈ అమౌంట్ గరిష్టంగా 2 లక్షల వరకు ఉంటుందని గవర్నమెంట్ చెప్పింది. ఈ ఒక్క స్కీమ్ వల్లే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ చేశారు. 2020లో కంటే ఈసారి మహిళా ఓటర్స్ 9% పైగా ఎక్కువగా పాల్గొన్నారు. ఈ ఓట్లన్నీ ఎన్డీఏ కూటమికే వచ్చాయని చాలామంది అంటున్నారు. ఇక మరో కారణం మోదీ చరిష్మా బీహార్ ఎలక్షన్స్లో వీరి కూటమికి హెల్ప్ అయ్యింది. ఇక మరో కారణం ఇంతకు ముందే చెప్పినట్లు సీట్ల సర్దుబాట్లు. ఎలక్షన్స్కు ముందు బీజేపీలో సీట్స్ రాని దాదాపు 100 మంది రెబెల్స్ను శాంతపరిచి కూటమి విజయానికి సహకరించేలా చేయడానికి స్వయంగా హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అంతేకాదు చిరాగ్ పాస్వాన్కు నితీష్ కుమార్కు మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టించడంలో కూడా కూటమి విజయం సాధించింది. 2020లో వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే ఎన్డీఏకు సీట్లు తగ్గడానికి ఒక కారణం. ఈసారి ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు నితీష్ కుమార్ నాయకత్వంలోనే ముందుకు కదిలాయి. సంచలనం ఏమీ జరగకపోతే ఈసారి కూడా నితీష్ కుమార్ యాదవే సీఎం అవుతారు. ఇక బీహార్ ఎలక్షన్స్లో 5వ హైలైట్ కాంగ్రెస్ కూటమి కొట్లాటలు. కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య సీట్ల పంపిణీలో ఫ్రెండ్లీ ఫైట్స్ జరిగాయి. చివరికి ఈ 2 పార్టీల మధ్య శాంతి ఒప్పందం కుదరక 11 చోట్ల 2 పార్టీలు పోటీ చేశాయి. మిత్రపక్షమైన ఆర్జేడీతో కాంగ్రెస్ పోటీకి దిగింది. దీంతో ఓటర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంతకుముందు చెప్పినట్లు ఎన్నికల ప్రచారంలో రాహుల్ 2 నెలలు కనిపించలేదు. ఇలా మాయం అవ్వటం స్ట్రాటజీనా కాదా అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 2020లో కాంగ్రెస్ కూటమికి దొరికిన విజయాన్ని ఈసారి అధికారంగా మార్చుకోవటంలో విఫలమయ్యారు వీళ్ళు. ఇక్కడ ఆర్జేడీ ముంచటంలో రాహుల్ తన పాత్రను పూర్తిగా పోషించాడు. ఇదే కాదు, ఇద్దరు యువ నాయకుల అనుభవలేమి కూడా కాంగ్రెస్ కూటమి ఓటమికి ఒక కారణంగా చెప్పచ్చు. రాహుల్ గాంధీ యువకుడా అని అడిగితే నేనేమీ చెప్పలేను. ఇప్పటికీ ఇండియాకు పొలిటికల్ యువరాజు అంటే రాహుల్ గాంధీ పేరే వినిపిస్తుంది. రాహుల్ గాంధీ వయసు 55 సంవత్సరాలు అయినా యువకుడిగా ఈ దేశం ఆయన చూస్తుందంటే అదృష్టవంతుడు కదా. ఈ ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నాయి అనటంలో డౌట్ లేదు. అది ఎందుకో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది బీహార్ ఎలక్షన్స్లో ముఖ్యమైన హైలైట్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.